చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారండి, కానీ వాళ్ళకి రెడీమేడ్ గా ఒక ఐటీ జాబ్ ఉందా? దట్ ఈస్ మై క్వశ్చన్. ఐటీ జాబ్ ఉందా? సో మీరు సేవ్ ఐటీస్ సేవ్ ఐదర్ అన్నారు కదా, వాట్ ఈస్ యువర్ మెయిన్ అజెండా? యువర్ అజెండా షుడ్ సీ దట్ మీరు వాళ్ళకి ఐటీ జాబ్ ఎలా క్రాక్ చేయాలి, వాళ్ళకి అసలుకి మీరు కంపెనీస్ పెట్టేటట్టుగా మాట్లాడుతున్నారా లేదా? ఫస్ట్ మీరు మీటింగ్ ఎవరితో చేయాలి? ఎవరైతే ఐటీ మినిస్టర్ ఉన్నాడో, తర్వాత సెంట్రల్ లో స్టేట్ లో వాళ్ళతో మాట్లాడాలి. మైకేల్ గారు, నా ప్రశ్న వచ్చేసి, గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఐటీలో అభివృద్ధి ఆగింది అనేది ఒప్పుకుంటారా? అనేది చాలా పెద్ద విషయం. పింక్ స్లిప్స్ ఇవ్వడం కూడా చాలా పెద్ద విషయంగా జరిగింది. అది మర్చిపోతున్నాం. దాని కాంట్రిబ్యూషన్ ఏంది? మళ్ళీ ఒట్టి తెలంగాణ ఉద్యమం అంటున్నారు. తెలంగాణ ఉద్యమం కాదు, ఆంధ్ర ఉద్యమం కాదు, ప్రభుత్వ విధానాలు కాదు, ఐటీ అభివృద్ధి రాష్ట్రంలో ఆగింది అన్నది ఒప్పుకుంటారా? బై ఎలక్షన్ అయింది. నా ప్రశ్న, ఐటీ అభివృద్ధి గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఆగింది, రీజన్స్ ఏదైనా కావచ్చు, రీజన్స్ గురించి మళ్ళీ వద్దాం. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. అభివృద్ధి ఆగింది అన్నది వాస్తవం కాదు? వాస్తవమే. అభివృద్ధి ఆగినప్పుడు ఆ అభివృద్ధి జరగటం కోసము ఐటీ రంగం, మీరు ఐటీలో పనిచేస్తున్నారు, మీ అందరూ కూడా ఐటీ రంగ నిపుణులు, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ అయితే దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలంటారా? మేము కూడా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాము. కొండా విశ్వేశ్వర రెడ్డి నేతృత్వంలో టెక్నికల్ ఫోరం ఆఫ్ తెలంగాణ అని పెట్టుకున్నాం. దాంతో మేము ఈ ఐటీ సెక్టర్ని టార్గెట్ చేసుకొని, నాట్ నెగటివ్లీ బట్ పాజిటివ్లీ, దీంతో మనము స్టేట్ని ఎట్లా పురోగతికి తీసుకోవాలో, రేపటి నాడు తెలంగాణ ఫామ్ అయితే కూడా తెలంగాణలో ఐటీ సెక్టర్ ఎలా అభివృద్ధి చెందాలా. ఇప్పుడు కేసీఆర్ చెప్పినట్టే కార్గో హబ్ ఎయిర్పోర్ట్ కొంపల్లిలో పెట్టుకుంటే, మేము హైదరాబాద్ టు వరంగల్ ఆ సెక్టర్లో, ఇప్పుడు యాదగిరిగుట్ట ఉన్నది, అది టూరిస్ట్ డెస్టినేషన్ అండ్ రిలీజియస్ పిల్గ్రిమేజ్ డెస్టినేషన్. సో అక్కడనే ఆ సెక్టర్లో ఇంకొక ఐటీ హబ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఐటీ ఉన్నది ఒకటి కేవలం మాధవపురంలోనే కాదు. మాధవపూర్ హాస్ రీచ్ సాచురేషన్ పాయింట్. సిలికాన్ వ్యాలీ సియాటిల్లో స్టార్ట్ అయినప్పుడు అది రీచ్ సాచురేషన్ పాయింట్ అండ్ డాలస్ హాస్ బీన్ డెవలప్డ్ యాజ్ అ సెకండ్ ఐటీ డెస్టినేషన్ యూఎస్. సో అలాగనే హైదరాబాద్ కేవలము మాధవపూర్కి ఉన్నది అని కాదు. ఇంకొకటి, మేము ఎన్నడూ కూడా ఏ ఐటీ సెక్టర్ని టార్గెట్ చేయలేదు. ఆ రాజ్ కుమార్ యాక్టర్ చనిపోయినప్పుడు క్యాబ్స్ ని టార్గెట్ చేస్తే ట్రాన్స్పోర్ట్. మీరు ఒక ఫీలింగ్ లో ఏమన్నారంటే ఐటీ సెక్టర్ ని తెలంగాణ వాదము ఉంది, టార్గెట్ అయింది అని ఒక రాంగ్ ఇంప్రెషన్ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అది కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఐటీ ఇంప్రెషన్ వచ్చేటట్టుగా మీది ఉంది అన్నది వాళ్ళ గట్టి వాదన. మీరు ఎందుకు దాన్ని ఏమంటారు? వారు అన్నారు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రమాణాలు సరిగా లేవు, మీరు ఎందుకు పోరాడరు అని. దానికి వేరే ఫోరమ్స్ ఉంటాయి, విద్యార్థి సంఘాలు ఉంటాయి, లేకపోతే ఉపాధ్యాయుల సంఘాలు ఉంటాయి, వారు పోరాడుతుంటారు. అంటే అన్ని మేదేసుకొని పరిగెత్తడానికి ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్ నెంబర్ 1. మేమంతా, నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ అండి. మేము ఒకప్పుడు ఒక రైతు బిడ్డలం, లేదా ఒక చిన్న సన్నకారు వృత్తులు చేసుకున్న వాళ్ళ పిల్లలం, లేదా చిన్న ఎంప్లాయీస్ పిల్లలం. ఇవాళ సమాజం అందిపుచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని సమాజంలో ఇంత గౌరవస్థానం నిలబడ్డామంటే దానికి ఒక సెక్టర్ మనకు ఉపయోగపడింది, ఐటీ సెక్టర్. దాన్ని మనం గౌరవించుకోవాలి. నెంబర్ 2, వారు అన్నట్లు మాధాపూర్ మాత్రమే ఐటీ కాదండి, అసలు అలా ఉండకూడదు కూడా. వరంగల్ డెవలప్ అవ్వాలి, కరీంనగర్ డెవలప్ అవ్వాలి, విశాఖపట్నం డెవలప్ అవ్వాలి, విజయవాడ డెవలప్ అవ్వాలి, ఇంకా చాలా ప్లేస్ డెవలప్ అవ్వాలి. ఇదంతా డిస్ట్రిబ్యూటెడ్గా డెవలప్ అవ్వాలనేది కూడా ఆకాంక్షే. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది? కొత్త కంపెనీలు వస్తాయి. ఇవాళ ఏమవుతుంది తెలుసు సార్, మైక్రోసాఫ్ట్ అనేది సియాటెల్లో కేంద్ర కార్యాలయం ఉంది. అక్కడ నుంచి వాళ్ళు ఫస్ట్ టైం ఎక్స్పాండ్ అయినప్పుడు యూరోప్ వెళ్ళలేదు, ఇంగ్లాండ్ వెళ్ళలేదు, స్విట్జర్లాండ్ వెళ్ళలేదు, సింగపూర్ వెళ్ళలేదు, వాళ్ళు డైరెక్ట్ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ఆ రోజు అంత బ్రహ్మాండమైన రాజకీయ సంకల్పంతో ఒకటి జరిగింది. ఆ తర్వాత మీరు ఐసిఐసిఐ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ బాంబేలో ఉండేది, ఇవాళ అది హైదరాబాద్కి వచ్చింది. ఐఆర్డిఏ హైదరాబాద్కి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు హైదరాబాద్ని ఇన్ఫోసిస్ ఫర్ ఎగ్జాంపుల్, బెంగళూరులో హెడ్ క్వార్టర్గా ఉన్న ఇన్ఫోసిస్ ఇక్కడ పోచారం దగ్గర 500 acresలో దే వాంట్ ఎస్టాబ్లిష్ ఒక బ్రహ్మాండమైన కార్డర్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. కానీ ఇప్పటికీ పురోగమనం కనిపించట్లేదు. అడగండి పోయి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని, ఎన్ని నేషనల్ మీడియా ఆయన ఏం చెప్తారు? దట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అండి. ఇప్పుడు నేనేమంటున్నాను, సోదరుల్ని మమ్మల్ని శత్రువులా చూడద్దు. మీరు ఒక వైపు, మేము ఒక వైపు, మనం యుద్ధం చేసుకొని బాణాలు వేసుకోవట్లేదు. మనము సమాజం కల్పించిన అవకాశాల వల్ల సార్ ఇవాళ రిమోటెస్ట్ ఆఫ్ ది విలేజ్
ఎర్ర బస్సు కూడా పోని గ్రామం నుంచి దాదాపు 10 మంది ఐటీ నిపుణులు ఉన్నారండి. హైదరాబాద్ లో మాత్రం మీరు కలిసి చూడొద్దండి, ఢిల్లీ, బాంబే, ఇక్కడ భారతదేశంలో కాకుండా అమెరికా ప్రతి చోట మరి సేవ్ ఐటీ ప్రతి 4 మందిలో ఒకడు ఇండియా వాడు ఉంటే ఇండియా వాళ్ళు ముగ్గురులో ఒకళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, ప్రతి ముగ్గురులో ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. అది అంత అవకాశం ఎంప్లాయీస్ ఉన్నారు, జార్ఖండ్ నుండి ఎంప్లాయీస్ ఉన్నారు, ఛత్తీస్గఢ్ నుండి ఎంప్లాయీస్ focus on globalization అండి. Save it is also India, let's be true Indians, that's it. అరే మైకేల్ గారు మీరు ఎందుకని పొలిటికల్ యాంగిల్ లో చూస్తున్నారు? వాళ్ళు చెప్తున్నారు మేము ఏదో అన్ని కంపెనీల సీఈఓల్ని పిలిచి ఒక రౌండ్ టేబుల్ పెడుతున్నాము. ప్రతి దాంట్లో మోటివ్ కనిపిస్తుంది, దీనికి వెనకాల ఏమున్నది ఉద్దేశం ఎలా అన్నారు ఇప్పుడు అన్న మాట. We are not enemies to each other. సీమాంధ్రలో తెలంగాణ వాళ్ళని కొట్టారండి, ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ తెలంగాణలో ఎవరిని టచ్ చేయలేదు. ఒక నిమిషం మైకేల్ గారు, శ్రీనివాస్ గారు మీరు జూలై 30లో తెలంగాణ గురించి అనౌన్స్మెంట్ వచ్చింది. దాని తర్వాత వాళ్ళ సంబరాలు తెలంగాణ వాళ్ళు చేసుకున్నారు, కానీ ఎవరు సమైకేంద్ర వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇంటి పక్కన నేబర్స్ ఉన్న వాళ్ళని ఎవరిని టచ్ చేయలేదు. కానీ అక్కడ మాత్రం ఈ 29 days 30 days మూవ్ చేస్తున్నారు అన్నారు, కానీ ఎంతమందిని టార్గెట్ చేశారు? పొలిటీషియన్స్ ని, సివిలియన్స్. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి, సమయం మనం మించిపోతున్నాం. చెప్పండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకాలం ఎక్కడికి వెళ్ళారు? ఇంత జరుగుతున్నప్పుడు ఐటీ అభివృద్ధి ఆగిపోవడం అనేది ఐటీ అభివృద్ధి ఆగిపోవటం అనేది ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు, అది స్టార్ట్ అయ్యి 5-6 ఏళ్ళగా స్టార్ట్ అయింది. మరి అప్పుడు అంతా లేనిది ఇప్పుడు ఎందుకు మీరు స్టార్ట్ చేశారు? ఇందాకే చెప్పాను, ఏ ప్రాబ్లం అయినా సరే ఒక్కరోజు వచ్చింది కాదు, ఇట్ ఈస్ అన్ అక్యుములేటెడ్ ప్రాబ్లం. ఇప్పుడు దేనికన్నా సరే, ఇప్పుడు ఇందాక అన్నారు ఆయన, మా జేఏసీలో అందరూ ఉన్నారు, ప్రతి కమ్యూనిటీ, ప్రతి స్టేట్ నుంచి లేకపోతే ప్రతి ప్రాంతం నుంచి అందరూ ఉన్నారు మా దగ్గర. అందరం కలిసి మేము చేస్తున్నాం. దీంట్లో పొలిటికల్ మైలేజ్ గురించి కానో లేకపోతే ఇంకోటి మా ఉద్దేశం లేదు. ఇప్పుడు ఐటీలో ఉన్న వాళ్ళకి ప్రాంతం ఏంటండి? ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి, ఏపీ ఏంటి, కర్ణాటక ఏంటి, ఎక్కడికైనా ఉండవలసిందే. ఈ రోజు ఇక్కడ ఉంటాం, రేపు అమెరికా వెళ్తాం మేము. సో మీరు చెప్తున్న దాని ప్రకారం అభివృద్ధి జరగాలి, ఇంకా జరగాల్సిన అవసరం ఉంది అని అన్నప్పుడు ఎటువంటి ఇనిషియేటివ్ ముందుకెళ్తున్నారు? ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటారు, అది సరిపోతుందంట? ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తాము, దాంట్లోంచి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటాము. అలాగే ఈ రిప్రజెంటేషన్ మేము స్టేట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, అలాగే మినిస్టర్ ఫర్ ఐటీ ఇక్కడ ఇండియా, ఏపీ అండ్ ఇండియా అందరికీ రిప్రజెంట్ చేస్తాం. మేము వీ వాంట్ టు వాయిస్ అవర్ కన్సర్న్. మీరు డెసిషన్ ఒకటి తొందరగా తీసుకుని పీస్ రెస్టోర్ చేయండి. వీ వాంట్ టు లివ్ లైక్ బ్రదర్స్, అంతే అలాగే ఉంటాము. ఇప్పుడు ఈ రోజు కోరుకున్నది ఏంటంటే మీరు మీరు ముందుకు ఏ విధంగా అంటే ఆయన చెప్పినట్టుగా ప్రభుత్వాలకి రిప్రజెంటేషన్ ఇవ్వడంతోనే సరిపోతుందా? మిగతా సీఈఓలు అందరినీ కూడా మీ జేఏసీలో తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత సీఈఓలు లేదా సీనియర్ మేనేజ్మెంట్ నిష్ణాతులు వాళ్ళ పరిశ్రమలో ఉన్న సమస్యలు బాగా తెలుస్తాయి. ఆ సమస్యలు మనం క్రోడీకరించుకోవాలి. క్రోడీకరించుకున్న తర్వాత అప్రోపరియేట్ అథారిటీ దాన్ని రిప్రజెంట్ చేయాలి. ఎవరు వాళ్ళు? మినిస్టర్ ఫర్ ఐటీ నెంబర్ 1, ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, లేదా గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు. ఇప్పటిదాకా 5 లక్షల మంది ఐటీ నిపుణులు ఏనాడు కూడా ఈ ఉద్యమాల్లో భాగస్వాములు అవటం కానీ ఒక రాజకీయ జెండా ఎత్తుకొని తిరగటం ఏం జరగలేదు అది. సో మనం ఏం చేయాలంటే సమాజానికి లేదా హైదరాబాద్కి మేము ఏమంటున్నాం, సేవ్ ఐటీ, సేవ్ హైదరాబాద్. హైదరాబాద్ రేపు తెలంగాణలో ఉందనుకోండి, ఇంకా బ్రహ్మాండం, ఇంకా తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము తప్పితే ఇది శాంతి భద్రతలు నెలకొల్పాలి. మేము కూడా ఏకీభవిస్తున్నాం వారితో. ఇక్కడ శాంతి భద్రతలు ఉండాలి. తర్వాత తెలంగాణ వచ్చినాక హైదరాబాద్ ఎలాగ డెవలప్ కావాలి, అభివృద్ధి చెందాలి. ఐటీ సెక్టర్ చాలా ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ అదర్ సెక్టర్. కాబట్టి ఈ ఐటీ సెక్టర్ ఎట్లా డెవలప్ అవుతుందని దాని మీద ఇప్పటి నుండే మేము చర్చలు మొదలు పెట్టినాము. ఈ విషయంలో అందరిది ఒకటే అభిప్రాయం, ఐటీ రంగం అభివృద్ధి చెందాలి, ఎకానమీకి కూడా ఐటీ రంగం అభివృద్ధి చెందడం అనేది చాలా అవసరం కూడా. ధన్యవాదాలు. లాస్ట్ పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరికీ ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే మీ అందరం ఒక కామన్ వాయిస్తో ఉన్నాం. ఒక ఐటీ ఇంపార్టెన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈరోజు ఇండియాలో 4 మిలియన్స్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ వర్క్ చేస్తున్నారు. 100 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కేవలం 40 లక్షల మంది ఐటీ ఉండటం మూలంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,80,000కి పెరిగి
ఇన్ కేస్ 30% ఆఫ్ ఇండియన్స్ కానీ ఐటీలో పనిచేస్తే మన ఆర్థిక వ్యవస్థ అమెరికాని మించి వెళ్ళే అవకాశం ఉందని చెప్పని అన్నారంటే దీని ఒక ఇంపార్టెన్స్ అందరం తెలుసుకుందాం కలిసికట్టుగా తెలుసు శాంతిని మాకు, రిస్టోర్ we చేసుకుని agree మనం with you. ముందుకు అలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాం. అన్నయ్య గారు, రాజు గారు, మైకేల్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం అండి, ఇది ఒక point. Thank you very డిస్కషన్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ ఐనస్.